సతీష్ గారు ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇవి చూస్తుంటే మూవీస్ గుర్తొస్తున్నాయి అన్నమాట. అందులో హీరోలు హీరోయిన్స్ చాలా లగ్జరీగా కూర్చుంటారు కదా, సో నాకు ఆ లుక్ తెలుస్తుంది. అంటే ఇవి యాక్చువల్లీ ఏంటంటే అండి, మీకు ఇవి కంప్లీట్గా 3 రిక్లైనర్స్ అండి. అంటే 3 మోటార్స్ ఉంటాయి. మీరు ఇటువైపు చూడొచ్చు, మొత్తం 3 మోటార్స్ ఉంటాయి. ఓకే, 3 మోటార్స్లో ఏంటంటే మీరు ఇప్పుడు లెగ్ మొత్తం అది లెగ్ రిక్లైనర్. ఓకే, ఒక స్విచ్, ఇంకో స్విచ్ వచ్చేసి మీకు నడుము దగ్గర మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెడర్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. మీరు ఏం వద్దనుకున్నప్పుడు ఇదంతా ఒక్కడ బటన్ నొక్కితే చాలు, అన్ని ఆటోమేటిక్గా యథాస్థానానికి వెళ్ళిపోతాయి. అండ్ మీకు ఇక్కడ యూఎస్బి ఛార్జర్ ఉంటుంది, టైప్ సి ఛార్జర్ ఉంటుంది. ఇది కాక మీకు ఏంటంటే వెనక మళ్ళీ పవర్ బ్యాంక్ ఉంటుంది. అంటే మీకు దీనికి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. లైక్ మీరు టీవీ సెట్ ముందు కానీ, టీవీ దాని ముందు కానీ, లేకపోతే హోమ్ థియేటర్లో కానీ. ఇది మీకు వైర్తో పని లేదు కాబట్టి జస్ట్ ఛార్జ్ పెట్టుకుంటే 15 days వస్తుంది ఈజీగా. సో ఇది ఎక్కువ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే మీకు జీరో గ్రావిటీ. జీరో గ్రావిటీ అంటే ఆల్మోస్ట్ మీకు మొత్తం కిందకి వెళ్ళిపోతారు, పడుకొని దీంట్లో నిద్రపోవచ్చు. జీరో గ్రావిటీ రిక్లైనర్ అంటారు అనమాట. ఇది కంప్లీట్ గా జీరో గ్రావిటీలో ఉంటుంది. అవును, జనరల్ గా మనం బయట రిక్లైనర్స్ చూస్తున్నాం కానీ అవి ఏంటంటే ఇట్లా నొక్కితే మొత్తం ఓపెన్ అయిపోతుంది లేదా క్లోజ్ అయిపోతుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే కాళ్ళకి నడుముకి. కాబట్టి ఇది కొంచెం ప్రీమియం, అంటే అంత జెన్యూన్ లెదర్ లోనే ఉంటది. సో మనం తెచ్చినాకే చాలా మంది దీన్ని తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి, యాక్చువల్ గా చాలా బాగున్నాయి. ఓకే, చాలా కంఫర్ట్ ఉందండి. చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మీకు 300 kgs దాకా నో ప్రాబ్లం. బయట ఏమో ఎల్ షేప్ కి వాటికి రిక్లైనర్స్ అని ఇచ్చేస్తున్నారులే, కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. అంటే మనకి ఎంత కావాలో అంత చేసుకోవాలి కదా, బాగుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు, కాళ్ళైనా, నడుము దగ్గర అయినా, హెడర్ దగ్గర అయినా. అవునవును, సీరియస్లీ చాలా బాగుంది. లాస్ట్ బటన్ నొక్కండి, అన్ని మొత్తం క్లోజ్ అయిపోయి ఆటోమేటిక్గా అన్ని క్లోజ్ అయిపోయి యథాస్థానానికి వెళ్ళిపోతాయి. ఓకే, నిజంగా అండి నేను మా వాళ్ళకి మాట ఇచ్చా, యూనిక్ గా ట్రెండింగ్ గా ఉన్నాయి చూపిస్తారని, అవే చూపిస్తున్నాను. నేను సాటిస్ఫై. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ సోఫా ముందు వేసుకోవాలనుకుంటే జస్ట్ ఇటు తిప్పితే ఇది చూడండి ఎంత లుక్ వచ్చేస్తుంది, మారిపోయింది. అవును, ఈ సోఫాకి ముందు అలా వేస్తే. సో అలా డిఫరెంట్ గా ఉండాలన్నమాట. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. అందుకే ఇండివిజువల్ రిక్లైనర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండాలని, షేప్స్, హెడర్ షేప్స్ కూడా కొంచెం ఉండేసరికి 2 బాగా వెళ్తాయి మాకు. ప్రీమియం మోడల్స్ క్వాలిటీ. అంటే ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ఎల్ షేప్ సోఫా అండి కంప్లీట్గా. ఇది 10x10 సైజు. అండ్ మీకు అటు చివరిది ఇటు చివరిది రిక్లైనర్. ఇది అది అవును, ఆ చివరిది ఈ చివరిది. ఇప్పుడు ఈ చివరిదైనా మీరు ఇక్కడ వచ్చేసి డ్యూయల్ మోటార్ రిక్లైనర్. ఇది అంటే కాళ్ళకు ఒక రిక్లైనర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, అండ్ హెడర్ కూడా. ఓకే, హెడర్ వచ్చేసి హెడర్ కూడా రిక్లైనర్ సపరేట్. ఓకే ఓకే, ఇది హైట్ అవుతుంది, అప్ అయి ముందుకు వస్తుంది. ఓకే, అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు ఇలా ఆపాలంటే అలా, అట్లా కంప్లీట్గా ఇట్లా ఆపాలంటే అట్లా. అది సో అలాగా ఆ చివరిది ఈ చివరిది రిక్లైనర్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ యాంకిల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, అవును, చాలా ప్రీమియంగా ఉంటుంది. లెదర్ కూడా మీరు పట్టుకున్నప్పుడు థిక్నెస్ మీకే అర్థమైపోద్ది. ఓకే, యాక్చువల్గా ఒరిజినల్ లెదర్ అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒరిజినల్ లెదర్ అంటే మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి, ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చుట్టూ వచ్చేసి ముడతల్లాగా వస్తాయి. సో అది జెన్యూన్ లెదర్. మైక్రోఫైబర్ లెదర్ కానివ్వండి, పియూ లెదర్కి అలా రావు. కానీ చైనాలో మీకు చైనీస్ లెదర్కి వస్తుంది మళ్ళీ. సో మీకు చాలా మంది ఏంటంటే చైనీస్ లెదర్ కూడా తెచ్చి చాలా తక్కువ రేట్లో అమ్ముతారు. అది చూడటానికి ఇలా పట్టుకున్నప్పుడు మీకు లెదరే అనుకుంటారు. సో మనం ఏంటంటే అలాంటి మోసాలు చేయం, ఉన్నది చెప్తాం, మా రేట్ ఇది చెప్తాం, ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు. డెఫినెట్లీ ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ లెదర్ పట్టుకుని వేరే లెదర్ పట్టుకున్నప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది అది చైనీస్ లెదర్. ఇక్కడ వారంటీ లాంటివి కూడా ఏమైనా ఇస్తారండి? మరి మేము వారంటీ ఇస్తామండి. జనరల్గా మీకు 1 year వారంటీ ఇస్తాము. 1 year వారంటీ ఇస్తాము. కానీ మీకు ఏదన్నా తర్వాత ప్రాబ్లం వస్తే కూడా సర్వీస్ వారంటీ ఉంటుంది. కానీ మోస్ట్లీ రావండి. ఇప్పుడు నేను 2.5 years మా స్టోర్ పెట్టి ఇంత మటుకి ఒక కంప్లైంట్ లేదు. అంటే జనరల్ గా మా ప్రేక్షకులకు తెలియాలి కదా, వారంటీ ఉంటుంది, డెఫినెట్ గా వారంటీ ఇస్తాము. అంటే అసలు ప్రాబ్లం రాదు, వచ్చినా కూడా వి ఆల్వేస్ బి సర్వ్ ఉంటాం, సర్వీస్ చేయడానికి ఎప్పుడు ఉంటాం అనమాట. అట్లా ఇది కూడా క్లోజ్ చేయొచ్చా? అవునండి, క్లోజ్ చేయొచ్చు. జస్ట్ ఇది రొటేటబుల్. ఓ నైస్. ఇట్లా క్లోజ్ చేస్తే మీకు క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. ఇది కూడా బాగుంది. దీనివల్ల యూస్ కూడా ఉంది, చక్కగా రెండింటిని యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాలంటే దగ్గరగా పెట్టేసుకొని సోఫాలో కూర్చొని రిలాక్స్గా దగ్గరగా పెట్టేసుకోవచ్చు అన్ని.
అన్నిటికీ స్టోరేజ్ బాక్స్ అన్నది ఇస్తున్నారు డెఫినెట్లీ. అంటే మీరు ఇట్లా అన్నాక కంప్లీట్గా ఇట్లా అనొచ్చు, ఎటైనా తిప్పొచ్చు, మీరు అటుగైనా తిప్పొచ్చు, ఇటైనా తిప్పొచ్చు. ఓకే, అట్లా ఏం లేదు. ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది, జస్ట్ కింద పట్టుకొని అయితే స్టోరేజ్. బాగుంది, ఈ టేబుల్ కూడా చాలా బాగుంది. ఎస్, నా దగ్గర ఉన్న కాఫీ టేబుల్స్ మీకు బయట దొరకవండి. మనం చాలా యూనిక్నెస్తో తీసుకోవటం వల్ల మీకు ఎక్కడ ప్రాబ్లం రాదనమాట. అదే చెప్తున్నాను కదా, చక్కగా సోఫా దగ్గర ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇలా కూర్చొని కంఫర్ట్గా యూస్ అండ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది కదలకుండా ఇక్కడ బ్రేక్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ కింద వీల్ దగ్గర ఒక బ్రేక్ ఉంటుంది, ఇది నొక్కామంటే కదలదు. అవును, ఈ బ్రేక్ ఓపెన్ చేస్తేనే మళ్ళీ కదులుతుంది అట్లా. నైస్, బాగుందండి.